హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అక్కినేని అఖిల్ గారు మరి దాదాపు ఏజెంట్ తర్వాత 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకొని ఇప్పుడు లెన్ అనే ఒక సినిమాతో ముందుకు రాబోతున్నారు. సో ఆ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ కూడా రిలీజ్ అయింది. సో ఈసారి ఆ గ్లిమ్స్ చూస్తే ఫ్యాన్స్ లో ఒక అభిప్రాయం అయితే కలిగింది. ఈసారి హిట్ గట్టిగానే కొట్టబోతున్నాడు అని చెప్పేసి అంటున్నారు. మరి ఆ గ్లిమ్స్ ఎలా ఉంది, ఈ సినిమాతో ఒక స్టాండర్డ్ హిట్ అఖిల్ కొట్టగలడా లేదా? సో ఈ అంశాల మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సార్, ఏజెంట్ ఎటువంటి దెబ్బ తీసిందో మనకు తెలిసింది అక్కినేనికి, అండ్ సురేందర్ రెడ్డి కూడా బట్టి దెబ్బ పడింది సార్. భారీ డిజాస్టర్ కావడం చూసాం. సో ఆ సినిమా తర్వాత 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకొని మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని అయితే వస్తున్నా అని చెప్పేసి అనౌన్స్ చేశారు లెనిన్ అనే సినిమాని. మరి ఆ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ కూడా వచ్చేసింది. సో మీకు ఎలా అనిపించింది ఆ గ్లిమ్స్ సార్? అంటే అఖిల్ మొదటి నుంచి కూడా కొంచెం చూజీగానే ఉంటున్నాడు. అంటే అతను ఇంచుమించుగా ఫస్ట్ సినిమాతో ఇంట్రడ్యూస్ అయ్యి ఒక 10 years అవుతుందా, 2015లో ఇప్పుడు ఫస్ట్ సినిమా అఖిల్. కాబట్టి అతను ఎప్పుడు కూడా సెలెక్టివ్గానే ఉంటున్నాడు. ఏజెంట్ బాగా డిసప్పాయింట్ చేసిన సినిమా కాబట్టి కథ కోసం ఎక్కువ కసరత్తు అది చేసి ఈ సినిమా అనౌన్స్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. దానికి తోడు అన్నపూర్ణ స్టూడియోస్తో పాటు సితారా కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది. కాబట్టి ఈ మధ్య కాలంలో సితారా నుంచి వస్తున్న సినిమాల్లో ఎక్కువ హిట్లు అవుతున్నాయి. కాబట్టి అంటే వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ బ్యానర్స్ ఇన్ టాలీవుడ్ సితారా ఎంటర్టైన్మెంట్స్. అందువల్ల ఈ సినిమా నుంచి డైరెక్టర్ కూడా ఫస్ట్ సినిమా వినరో భాగ్యం విష్ణు కథ చేసిన డైరెక్టర్ నుంచి వస్తున్న సినిమా కాబట్టి ఖచ్చితంగా ఇది హిట్ అవ్వడానికి, అంటే ప్రతి సినిమా కూడా హిట్ అవ్వడం కోసమే కదా. అందులోనూ వీళ్ళేదో రెమ్యూనరేషన్ ఎక్కువ ఇస్తున్నారనో లేకపోతే అలాగా కమిట్ అయ్యి చేసే సినిమా కాదు కదా. పర్టికులర్గా అఖిల్ ఎట్టి పరిస్థితుల్లో అతనికి ఒక హిట్ ఇవ్వాలి, బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే ఒక సూపర్ స్టార్ అవ్వడానికి కావాల్సిన అన్ని లక్షణాలు అతనిలో పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడు మనంలో ఫస్ట్ టైం అతను కనిపించినప్పుడు ఈవెన్ మహేష్ బాబు కూడా అతన్ని ప్రేజ్ చేశాడు. మహేష్ బాబు తర్వాత ఆ స్థాయి అందగాడు అఖిలే, ఒక ఊపేస్తాడు అనే అంచనాల మధ్య అతను ఫస్ట్ సినిమా వచ్చింది అఖిల్. అతని పేరుతోటే చేశారు. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీసినటువంటి వినాయక్ ఇంట్రడ్యూస్ చేశాడు. వినాయక్ సినిమాలో ఆది కానీ, అదుర్స్ కానీ, ఠాగూర్ కానీ, నాయక్, ఎన్ని సూపర్ డూపర్ హిట్, కృష్ణ, రవితేజ కృష్ణ, అన్ని సూపర్ డూపర్ హిట్ ఇచ్చినటువంటి వినాయక్ అఖిల్ సినిమా విషయంలో ఫెయిల్ అయ్యాడు. అలాగా ఒక మధ్యలో మన బొమ్మరిల్లు భాస్కర్ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తప్ప మిగతా సినిమాలన్నీ కూడా ఇంచుమించుగా డిసప్పాయింట్ చేస్తాం. ఇప్పుడు తొలి ప్రేమ తర్వాత వెంకీ అట్లూరి సినిమా తీశాడు, అది అతనికి మంచి రిజల్ట్ ఇవ్వలేకపోయింది. మనం ఇష్క్ లాంటి సినిమాలు చేసినటువంటి విక్రమ్ కుమార్ ఒక సినిమా చేశాడు, హలో, అది ఇవ్వలేకపోయింది. ఇప్పుడు రేసు గుర్రం లాంటి సూపర్ హిట్ ఇచ్చినటువంటి సురేందర్ రెడ్డి ఏజెంట్ సినిమాతో డిసప్పాయింట్ చేశాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాతోటి నిలబెట్టడం కోసం, అఖిల్ని నిలబెట్టడం కోసం బాగా ఎక్కువ కసరత్తు చేసి ఇది అనౌన్స్ చేసి ఉంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే సార్, అఖిల్ లుక్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఈ మధ్య రా అండ్ రస్టిక్ ఆ లుక్లోనే కనిపించారు. మొత్తం ఒక రూరల్ బ్యాక్డ్రాప్ లో ఉన్న పర్సన్ ఏ విధంగా ఉంటాడో ఆ పర్సన్. మనం ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు కూడా వచ్చాయి, దసరాలో నాని లుక్ కానీ, రామ్ చరణ్ గారి రంగస్థలం, పుష్పాలు ట్రెండ్ నడుస్తూ ఉంది. మరి ఆ ట్రెండ్ వాళ్ళందరికీ సక్సెస్ ఇచ్చింది. ఇప్పుడు అఖిల్ కూడా ఆ లుక్, ఆ ట్రెండ్ సక్సెస్ఫుల్ ఉందా? అంటే అది ఇప్పుడు నువ్వు అన్నట్టు అది ఒక సక్సెస్ఫుల్ ఫార్ములాగా అయ్యింది కాబట్టి ఇది ఖచ్చితంగా. అంటే ఆ టైటిల్ కూడా లెనిన్ అనేది తెలుసు కదా, మనం కామ్రేడ్ అంటే ఒక విప్లవానికి సూచనగా ఉండే టైటిల్ కాబట్టి అతనికి ఇంకా యాప్ట్ ఈ టైటిల్. ఇందాక మనం అనుకున్నట్టు ట్రెండింగ్లో ఉంది కాబట్టి, ఈ ఫార్ములా మంచి ట్రెండ్లో ఉంది కాబట్టి, ఇప్పుడు రామ్ చరణ్ ఇప్పుడు వస్తున్న సినిమా కూడా పెద్ద సినిమాలో కూడా అలాగే ఉంది కదా గెటప్. కాబట్టి ఈ అఖిల్కి కూడా అది అప్లై అవుతుందని మనం ఆశిద్దాం. ఆ ఫార్ములా సక్సెస్ అవుతుందని చెప్పి మనం కోరుకుందాం. ఓకే సార్, హీరోయిన్ గా శ్రీలీల తీసుకోవడం ఒపీనియన్ సార్? నాకు అదే కొంచెం మిస్ మ్యాచ్ ఏమనిపించింది. అంటే శ్రీలీల అలాగనే పెద్ద సీనియర్ ఏం కాదు, కానీ ఇప్పుడు మహేష్ బాబు తోటి, నితిన్ తోటి, వీళ్ళందరితోటి చేసిన తర్వాత అంత ఫ్రెష్ అనిపించదు కదా. ఇప్పుడు అంటే అంతకుముందు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్లో కూడా పూజా హెగ్డే అని పెట్టినప్పుడు అందరూ ఎందుకు పూజా హెగ్డే అంటే ఫ్రెష్గా ఎవరైనా పెడితే బాగుండేది కదా అని అనే కామెంట్స్ అప్పుడు కూడా వినిపించాయి. కానీ ఆ సినిమా మిగతా సినిమాలతో పోల్చితే కొంచెం బెటర్ రిజల్ట్ ఇచ్చింది.
అంటే శ్రీలీల బేసిక్ గా మంచి ఆర్టిస్ట్ పాపం కదా. ఇప్పుడు హిందీ పైగా ఇంకోటి ఏంటంటే ఆమె హిందీలో కూడా ఇప్పుడు ఇంట్రడ్యూస్ అవుతుంది. కార్తీక్ ఆర్యన్ సినిమా ఒకటి చేస్తుంది. పుష్ప 2లో చేసిన ఐటమ్ సాంగ్ కోట్లాది మందికి రీచ్ అయింది. దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ప్లస్ నువ్వు అన్నట్టు కొంచెం సీనియారిటీ వైజ్ అది చూసి, అంటే సీనియర్ అంటే శ్రీలీల కంటే మనోడే కదా సీనియర్, అఖిలే కదా. దాదాపుగా అతను ఇండస్ట్రీకి వచ్చి 10 years అవుతుంది. శ్రీలీల వచ్చి ఇంకా 5 years కూడా కాలేదు కదా, 5-6 years. కాబట్టి ఓకే, శ్రీలీల తీసుకోవడం అనేది మన రాంగ్ చాయిస్ కింద మనం చూడాల్సిన అవసరం లేదు. ఇద్దరు మంచి క్యూట్గా ఉంటారు కాబట్టి పేరు కూడా బాగుంటుంది. సార్ ఇప్పుడు ట్రెండ్ పాన్ ఇండియన్ ట్రెండ్ కూడా నడుస్తుంది. అంటే దాదాపు ఇటువంటి లుక్ ఈ గెటప్ తో పాన్ ఇండియన్ సినిమాలు దాదాపు తీసుకురావడం చూస్తున్నాం. నాని గారి దసరా సినిమా కూడా పాన్ ఇండియన్ హీరోగా ఆ సినిమాతో అయ్యారు. మరి ఇప్పుడు ఈ లెనిన్ సినిమాని పాన్ ఇండియన్ సినిమాగా తీసుకెళ్ళబోతున్నారా, లేకుంటే ఫస్ట్ ఒకటి ఇక్కడే లోకల్లో ఒక హిట్ కొట్టేస్తే తర్వాత చూద్దాంలే అని అనుకుంటున్నారు? ఏం జరగబోతుంది? అంటే ఇప్పుడు మనం ఇది ఎట్టి బస్సులో దీన్ని పాన్ ఇండియా సినిమాగా చేయాలని మనం అనుకుంటే అవ్వవు. ఇప్పుడు కార్తికేయ సినిమా పాన్ ఇండియా చేయాలని వాళ్ళు అనుకోలేదు. అది హిందీలో డబ్బింగ్ చేశారు, పెద్ద హిట్ అయింది. అలాగే హనుమాన్ సినిమా ముందు పాన్ ఇండియా అనుకోలేదు కదా. ఈవెన్ పుష్ప కూడా పాన్ ఇండియా సినిమా లాగా ఏం చేయలేదు కదా. మామూలుగా హిందీ వెర్షన్ రిలీజ్ చేశారు, అది చాలా పెద్ద హిట్ అయింది. రెండో దాన్ని పాన్ ఇండియా దృష్టిలో పెట్టుకొని చేశారు. కాబట్టి ముందు నుంచే పాన్ ఇండియా అంటే దాని బడ్జెట్ ఇవన్నీ వేరేలా ఉంటాయి కదా. పాన్ ఇండియా సినిమా అనగానే మంచి విలన్, తర్వాత మిగతా ఇవన్నీ కూడా టెక్నికల్ స్టాండర్డ్స్ కానీ క్యాస్ట్ అండ్ క్రూ కానీ అన్నీ కూడా వేరే స్టాండర్డ్స్లో ఉండాలి. కాబట్టి పాన్ ఇండియాకి టార్గెట్ చేయాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ముందు అందులోనూ ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు కదా. ఇక్కడ ముందు సాలిడ్ బేస్ చేసుకుంటే తర్వాత చేయొచ్చు. లేదు ఇదే సినిమా యూనివర్సల్ అప్పీల్ ఉన్న స్టోరీ అనుకో, అది ఆటోమేటిక్గా అక్కడ కూడా వెళ్ళిపోద్ది కదా. ఇప్పుడు ఏం జస్ట్ మ్యాటర్ ఆఫ్ డబ్బింగే కదా. టైటిల్ లెనిన్ అనేది యూనివర్సల్. లెనిన్ అనే లీడర్ ప్రపంచవ్యాప్తంగా పేరున్న నాయకుడు కదా. కాబట్టి తీసుకున్న సబ్జెక్ట్ యూనివర్సల్ అప్పీల్ ఉంటే అది పాన్ ఇండియా ఉంది, పాన్ వరల్డ్ కూడా అవ్వచ్చు. సార్ అఖిల్ మంచి యాక్టర్గా అయితే ప్రూవ్ చేసుకున్నారు. కాకపోతే ఏజెంట్ సినిమాలో ఆయన నటన ఎంతో ట్రోలింగ్ కు గురైంది. సో పెట్టేసి మీమ్స్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఎన్నో మీమ్స్ క్రియేట్ చేసి ట్రోల్ చేసేస్తారు. సో ఇటువంటి యాక్టింగ్ అసలు థియేటర్ లో చూడలేకపోయామన్నట్టుగా, అంటే అప్పటి వరకు సంపాదించుకున్నారు, ఆయన మంచి యాక్టర్ గా ప్రూవ్ చేసుకున్నారు. ఒక సినిమా కాస్త దెబ్బతీసింది. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాతో తను అంటే ఓ మంచి యాక్టర్ గా ప్రూవ్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది సార్. అంటే ఇప్పుడు మనం ఆ స్టోరీ తోటి కనెక్ట్ అవ్వకపోతే క్యారెక్టర్ కూడా కనెక్ట్ అవ్వం కదా. స్టోరీతో డిస్కనెక్ట్ అయిపోయాం. ఆ క్యారెక్టర్ ప్లే చేసే హీరోతో ఎందుకు కనెక్ట్ అవుతాం? అందుకనే కదా సినిమా అంత నిరాశపరిచింది. కాబట్టి ఈ సినిమాతో అతను ఖచ్చితంగా ఏదైతే ఇప్పటివరకు చేసిన సినిమాల్లో మిస్టేక్స్ జరిగాయో అటువంటి మిస్టేక్స్ జరగకుండా, ఆ తప్పులు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటారు. అందులోనూ ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్, సితారా 2 పెద్ద బ్యానర్లు. అంటే ఈ సినిమా కోసం 2 అంటే ఇదేం పెద్ద భారీ బడ్జెట్ సినిమా ఏం కాదు కదా. 2-3 బ్యానర్లు కలిసి చేయాల్సినంత ఈ సీన్ ఏం లేదు కదా, అంత భారీ బడ్జెట్ ఏం కాదు కదా. అయినా సరే కలిసారంటే ఏంటంటే ఆ విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను, సితారా వాళ్ళు ఈ మధ్య కాలంలో వరుసగా విజయాలు సాధిస్తున్నారు. సూర్యదేవ నాగవంశీకి స్టోరీ జడ్జిమెంట్ వాటి మీద కొంచెం పట్టు ఉన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి దానికి ఆ ఎగ్జిక్యూషను, ఆ స్టోరీ ఫైనల్ చేయడం, దానికి మెరుగులు దిద్దడం, ఇటువంటి బాధ్యతలు బహుశా ఆయనకు అప్పచెప్పుకుంటారు. కాబట్టి ఈ సినిమా మీద డెఫినెట్గా అంటే ఇప్పుడు ఒక చిన్న సింపతి కూడా ఉంటుంది కదా. నాగేశ్వరరావు గారి ఫ్యాన్స్, నాగార్జున ఫ్యాన్స్, నాగ చైతన్య ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా అఖిల్కి ఒక మంచి హిట్ రావాలి. పాపం 8 సంవత్సరాలు బట్టి 10 ఏళ్ళు అయింది ఇండస్ట్రీకి వచ్చి, హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు, మంచి హిట్ పడలేదని ఒక చిన్న సింపతి ఫ్యాక్టర్ ఉంటుంది. కాబట్టి సినిమా ఏమాత్రం బాగుంటే అందరూ కూడా కనెక్ట్ అవుతారు, మంచి విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి. సార్ ఫైనల్గా ఇప్పటి వరకు అఖిల్ అందరు స్టార్ డైరెక్టర్స్ చేతిలోనే పడ్డాడు. ఆ స్టార్ డైరెక్టర్స్ ఆయనతో సినిమాలు తీశారు. సో ఇప్పుడు ఒక ఫ్రెష్ డైరెక్టర్ అంటే ఒక సినిమా తీశారు, వెన్రోభాగం, విష్ణుకథ, కానీ ఒకటే సినిమా ఎక్స్పీరియన్స్ ఉన్నాడని చూస్తున్నాం. మరి కొత్త డైరెక్టర్ ని తీసుకురావడం రంగంలోకి అఖిల్ గారి పట్ల అంటే మన వ్యూహంతో వెళ్తున్నారా? అలానే కదా. అంటే ఇప్పుడు ఇందాక మరి వీళ్ళందరూ పెద్ద పెద్ద డైరెక్టర్లే కదా. వినాయక్ కానీ, విక్రమ్ కుమార్ కానీ, ఇప్పుడు వెంకీ కుడుముల మధ్యలో ఈ సినిమా ఒకటే డిసప్పాయింట్ అయింది. వెంకీ కుడుములు కాదు, వెంకీ అట్లూరి. అతను ఫస్ట్ సినిమా తొలి ప్రేమ పెద్ద హిట్.
ఇది కొంచెం డిసప్పాయింట్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ సార్ హిట్, మొన్న వచ్చిన లక్కీ భాస్కర్ hit. భాస్కర్ hit. అది ఒక బ్యాడ్ లక్ లాగా అయిపోయింది. ఉమ్. సో పెద్ద డైరెక్టర్స్, ఫామ్ లో ఉన్న డైరెక్టర్స్